స్టార్ట్ అయిందా? ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎస్, వచ్చేసాను మీ ముందుకి. సో ఈరోజు మీరు అంటే నేను ఇటువైపు క్వశ్చన్ చూస్తూ ఉంటాను, కొంచెం ఇటువైపు కిందకి, మళ్ళీ మీ గల్లి చూస్తూ చేస్తుంటాను. డోంట్ వరీ. ఓకే, రైట్. నెక్స్ట్ మీ కామెంట్లో కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను. ఏమైనా మళ్ళీ ఇంకోసారి చెప్పాలి అంటే అడుగుతూ ఉండండి. నమస్తే నమస్తే. ఓకేనా? దేవి గారు, నెక్స్ట్ వచ్చేసి షేక్ అల్తాఫ్ గారు, నెక్స్ట్ మోహన్ సురేష్ గారు. ఓకే, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. 1/4 వంతు నీరు కలిగిన ఒక తొట్టిలో 135 లీటర్ల నీరు ఉండును. అయితే నీటి తొట్టిలో 180 లీటర్ల నీరు ఉంటే ఆ తొట్టి ఎంత భాగం నిండినట్లు? ఎంత భాగం నిండినట్లు? ఇది కరెక్ట్గా ఓకే. ఇప్పుడు ఓకేనా? వినపడుతుంది కదా? క్లియర్ కదా? చూడండి ఒకసారి. 1/4 వంతు నీరు కలిగిన ఒక తొట్టిలో 135 లీటర్ల నీరు ఉండిన ఆ తొట్టిలో 180 లీటర్లు ఉంటే ఆ తొట్టి భాగం ఎంత నిండినట్లు? ఓకే, ఇప్పుడు ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. జే మొరా. ఓకే, చూడండి. 1/4 వంతు 135కి సమానం అంట. 1/4 వంతు ఎంత అన్నాడు? 135కి సమానం అంట. అంటే ఫుల్ ఎంత అంటే చూడండి, ఇక్కడ 1/4 వంతు 135 అంటే 1/135 అయితే 4 ఎంత అంటే ఎంత? 135 4లు. 135 4లు అంటే ఎంత? ఒకసారి జాగ్రత్త చూడండి. 4 5 20, 4 3 12, 2 14, 4 1 4 1 5. ఎంత? 540. ఎంత? 540. ఇదేంటి 540? ట్యాంక్ ఫుల్ కెపాసిటీ. ట్యాంక్ ఫుల్ కెపాసిటీ. అందులో 180 లీటర్స్ ఉంటే ఎంత భాగం నిండినట్టు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్. 180/540, 18 3 54, 1/3 వంతు అయిపోయింది. ఇంకేంటి ఇంకా? ఎంత? 1/3 వంతు తొట్టి నిండినట్టు. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్కి వెళ్దామా? నేను స్పీడు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్రాంక్గా చెప్తా, కాసేపు ఓపెన్ ఆడుకుందాం. 2 నిమిషాలు చెప్తా. డేటా, నెట్ డేటా, టైము, వాల్యుబుల్ టైము, ఇవన్నీ క్లీన్ చేస్తూ నిదానంగా బల్లం పక్కనలాగా సాగం తీసి మీ టైం అంతా వేస్ట్ చేసినట్టే. అందుకని నేను స్పీడ్గానే ఉంటా. ఓకేనా? కాదు, బండి మాత్రం స్లోగా నడుపుతా. బండి మీద అస్సలు వెళ్ళను స్పీడ్గా. ఓకేనా? నేను స్పీడ్గా వెళ్ళేది ఒక్క సబ్జెక్ట్లో, ఎందుకంటే నా స్పీడ్తో పిల్లలు వస్తారు అని ఇంటెన్షన్ తోటి. నేను నేర్చుకున్నది అలాగే స్పీడ్తో నేర్చుకున్నా, మీకు అలాగే చెప్తున్నా. ఓకేనా? డోంట్ వరీ. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. క్యూబ్ రూట్ ఆఫ్, జాగ్రత్త చూడండి, 0.000 0.64 క్యూబ్ రూట్ ఆఫ్. మామూలుగా 64 రూట్ ఎంత క్యూబ్కి? క్యూబ్ రూట్ 64కి 4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్లో డెసిమల్ ప్లేసెస్ ఎన్నైతే ఉంటాయో స్క్వేర్ రూట్లో డెసిమల్ ప్లేసెస్ ఎన్నైతే ఉంటాయో ఆ రూట్ కట్టేటప్పుడు అందులో సగం తీసుకోవాలి. క్యూబ్ రూట్ కట్టేటప్పుడు 1/3 తీసుకోవాలి. అర్థమైందా? ఎంత తీసుకోవాలి? 1/3 తీసుకోవాలి. అంటే 3 తీసేయాలన్నమాట. దీంట్లో 3 తీసేయండి. దీంట్లో జాగ్రత్త చూడండి, ఇక్కడ 1/3 తీసేయటం అంటే ఎంత? జాగ్రత్త చూడండి, 1 2 3. ఓకే, అంటే
మూడో వంతు అంటే తీసేస్తే ఎంత మొత్తం 6 డెసిమల్ ప్లేసెస్. 6 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి సారీ 1/3 తీసేయాలి. అప్పుడు ఎన్ని 2 డెసిమల్ ప్లేసెస్ పెట్టాలి. 1 2 లేదు కాబట్టి 0 పెట్టుకోండి. ఎంత అప్పుడు 0.04. ఎంత 0.04. ఓకే. ఒకవేళ క్యూబ్ రూట్ లో చూడండి ఇక్కడ 0.027 అన్నాడు అనుకోండి, ఎన్ని డెసిమల్స్ ఉంటాయి బై 3 వేయండి అంతే. స్క్వేర్ లో అయితే బై 2 వేయండి. ఇంక అంతే, ఇంక గుడ్డి గుర్తేసింది, మీరు ఏం పట్టించుకోబాకండి. ఆ డెసిమల్స్ ని బై 3 వేయండి, ఎన్ని ఉంటే అని పెట్టేసేయండి. ఇక్కడ బై 3 వేయండి, ఒక డెసిమల్ పెట్టండి. 27 కి క్యూబ్ రూట్ ఎంత 3 కదా, జస్ట్ 0.3 ఆన్సర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ √10 ఇంటూ √250. ఇక్కడ ఇంటూ అని ఇచ్చాడు కాబట్టి మనకు ఒక కన్వీనియంట్ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపేసుకొని √10 ఇంటూ 250 అని రాసుకోవచ్చు. అదే ప్లస్ ఉంటే రాసుకుంటారు నాన్న ఇట్లా అని చెప్పేసి √10 + 250 మా సుబ్బు సార్ చెప్పాడని చెప్పి అనుకుంటారు. ఇలా రాకూడదు ఇది. అర్థమైందా? చాలా బూతు. ఓన్లీ ఇలాంటప్పుడే ఇంటూ అన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, ఆ ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఇటు పెడితే ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? 250 ఇంటూ 10 ఎంత? 2500. రూట్ ఎంత? ఆన్సర్ 50. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64,009. చూడండి జాగ్రత్తగా. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎంత? సారీ 000 కాదు 009. ఓకే, స్క్వేర్ రూట్. దీనికి మామూలుగా లాంగ్ ప్రాసెస్ చెప్పినా షార్ట్ కట్ చెప్పానా? షార్ట్ కట్ చెప్పేద్దాంలే. 9 వచ్చింది కాబట్టి ఎంత? 3 3 9, 7 7 49. ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ గా చెప్తున్నది, ఆల్రెడీ మనకి ఈ ఛానల్లో స్క్వేర్స్ క్యూబ్స్ నేను చెప్పేస్తున్నా కాబట్టి మీరు వినుంటారు, ఆ వీడియో చూసుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు 640లో పోతున్న క్యూబ్ ఎంత? స్క్వేర్ ఎంత? 640 కింద ఉన్న స్క్వేర్ ఎంత? 625. ఎంత? 25 కదా, 25. ఓకేనా? అంటే 253 కానీ 257 కానీ అయి ఉండాలి. ఓకే, చూడండి ఎంత ఉంటుంది? 2 + 5 + 3 3 కూడండి ఎంత వస్తుంది? 7. 7 + 3 ఎంత? 10. 1 + 0 1. 1 స్క్వేర్ ఎంత? 1. మొత్తం కూడండి 1 రావాలి. వచ్చిందా? వచ్చింది కదా. కానీ ఇది చేస్తే రాదు కాబట్టి ఆన్సర్ 253. ఇక మళ్ళీ మనం మీరు చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. 253 సింపుల్. చూడండి, ఓకేనా? నెక్స్ట్ root of (?169 is equal to 54/39. ఓకే, దీన్ని ఈ రూట్ ని క్యాన్సిల్ చేసేస్తే ఏమైతుంది? ఇటు వెళ్తే స్క్వేర్ అవుతుంది. ఏమైతుంది? స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇది అవతలకి వెళ్ళిపోతుంది. ఈ 116 అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. చూడండి ఒకసారి, ఎక్కడ అప్పుడే మీరు స్క్వేర్లు చేసి కట్టద్దు. 54/54 ఇంటూ 39/39. సారీ 39 × 39 ఇక్కడ వేసేయండి, ఇది కూడా స్క్వేర్ కాబట్టి. ఇంటూ 169 వేయండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు సింపుల్. ఇక్కడ 13 బయటికి తీయండి, ఇక్కడ 13 బయటికి తీయండి. ఓకే, అప్పుడు ఇక్కడ 13 3 39, 13 3 39. 2 13 తీసాంగా. 2 13 ఎంత? 26 కాదు, 129. 2 13 అంటే నేను నా ఉద్దేశంలో ఎలా చెప్తానంటే 13 13 అన్నట్టు లెక్క. అర్థమైందా? అప్పుడు ఎంత? 13 13 129 క్యాన్సిల్ అయిపోయిందా?
3 3 ఎంత 9, 9 6 ఎంత 54, 54 6 ఎంత 324. అయిపోయింది. అసలు డైరెక్ట్ గా అక్కడి నుంచి చూసి దగదగలాడిచ్చే లెక్క ఇంకోటి ఉంది, ఇక్కడ నుంచే చేసేయచ్చు ఇబ్బంది లేకుండా. ఒకసారి చూడండి, ఇక్కడ 39 అంటే 2 13 ఉంటాయిగా, 2 13 కొట్టేస్తే మిగిలింది ఎంత ఉంది? ఇంకా 9 ఉంది, అవునా? ఇప్పుడు ఒక 54 ఉంది, 9 6 ఇంకో అర్థానికి 54, 54 6 ఎంత 324. అయిపోయింది ఇక్కడే. అయితే ఇది బాగా ప్రాక్టీస్ మీద రావాలి, బాగా ప్రాక్టీస్ మీద రావాలి. అక్కడక్కడే టకటకటక లేపేసేయటం, క్యాలిక్యులేషన్ అప్పుడు కూడా అట్లాగే చేయాలి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఒకటి మిస్టేక్ పడింది, చూసుకోండి, నేను కరెక్ట్ చేసి చెప్తా. 675ను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే, జాగ్రత్త చూడండి, వాట్ రాంగ్? 253 ఏంటన్న 253? ఓకే, జాగ్రత్త చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ లో మనం చేసేటప్పుడు ఎలా అయినా సరే అందుకనే చూడాలి. ఓకే, రాంగ్ కాదు నాన్న, చూడు అక్కడ. రైట్. ఓకే, పిల్లలు ఫాస్ట్, వేగం అంటారు కానీ వేగంలో పర్ఫెక్షన్స్ ఉండాలి పిల్లలు. ఓకే, 675, జాగ్రత్త చూడండి ఇక్కడ. 675 675ను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే అది ఖచ్చిత ఘనమూలం అవుతుంది అన్నాడు. కాదు, ఘనం అవుతుంది. 675కు ఏ కనిష్ట సంఖ్యను గుణిస్తే అంటే హెచ్చ వేస్తే ఖచ్చిత ఘనం అవుతుంది. నంబర్లు ఏమి ఇచ్చాడంటే 5, 6, 7, 8, 9 ఇచ్చాడు. అర్థమైందా? ఓకే, 675 ఎలా రాసుకోవచ్చు? 27గా రాసుకోవచ్చు. సార్ అంత ఇదిగా మాకు ఎలా వస్తుంది సార్? మీకంటే వచ్చింది 675. 675ని స్ప్లిట్ చేశారు వెంటనే 25 అని ఎలా అంటే, మీకు 2 నిమిషాల్లో చెప్తా, సింపుల్ గా అర్థమైపోయింది. చూడండి, 100కి 25 ఎన్ని ఉంటాయి? 4. మరి 600కి ఎన్ని ఉంటాయి? 6 4లు 24 ఉంటాయిగా. 75 ఎక్స్ట్రా ఉంది అంటే 3 25లు ఉన్నాయిగా, అవునా? 24 + 3 ఎంత? 27. సరిపోయినట్టేగా. అంటే 27 25లు. క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు 27 ఏంటి? క్యూబేగా, ఘనం అన్నాడు, పర్ఫెక్ట్ ఘనం అవ్వాలన్నాడు. ఇక పోతే ఏంటి? 25 అనేది వర్గం, ఘనం అవ్వాల. ఇది ఘనం అవ్వాలంటే ఏంటి? ఇంకొక అయితే అచ్చివేయాలి, అవునా? కాబట్టి ఆన్సర్ ఏంటి? 5. అయిపోలా సింపుల్ గా. అర్థమైందా? సో కాబట్టి అలా జాగ్రత్తగా చేయాలి. క్వశ్చన్ రాగానే నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ 100 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు. 100 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు. బేసి సంఖ్యలు అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్. సింపుల్, ఏం లేదు. 100 ఎంత వేస్తారు? అంతే, n/2. 100/2 50. అంతే. ఎంత ఆన్సర్? 50. రైట్. నెక్స్ట్ మంచి అలర్ట్ గా అటెంటివ్ గా ఉన్నారు సాయిరామ్ కుమార్. ఓకే, మళ్ళా రెస్పాండింగ్ లేదు. ఓకే, చూడండి ఇక్కడ
ఏబిసిల సగటు బరువు 45 కేజీలు. ఏబిల సగటు బరువు జాగ్రత్తగా చూడండి. ఏబిల సగటు బరువు 40 కేజీలు, బీసీల సగటు బరువు 43 కేజీలు. అయితే బి బరువు ఎంత? ఎంత? బి బరువు ఎంత? ఇక్కడ చూడండి ఒకసారి. ఏ బి సి. ఓకే, ముగ్గురిది మొత్తం ఇచ్చాడు. ఆ ముగ్గురిది ఏంటి? సగటు బరువు ఇచ్చాడు. ఎంత? 45 కేజీలు. అయితే ఏ ప్లస్ బిది ఇచ్చాడు మళ్ళా సగటు యావరేజ్ ఎంత? 40 అంట. 40 అంటే టోటల్ ఎంత? 80. బి ప్లస్ సి ఇచ్చాడు టోటల్ ఎంత? 43. అంటే మొత్తం ఎంత? 86. అలాగే ఇక్కడ 45 ముగ్గురు యావరేజ్ అంటే ముగ్గురిది ఎంత? 45 ఇంటూ 3 ఎంత వస్తుంది అప్పుడు? 135 కేజీలు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రెండు గుర్తు ఏమొస్తుంది? ఏ బి బి సి. దానిలో నుంచి ఏబిసి తీస్తే ఎక్స్ట్రా ఉన్న బి వస్తాడు బయటికి. ఏబిబిసిలో నుంచి ఏబిసి తీస్తే ఎక్స్ట్రా ఉన్న బి వస్తాడు ఆడ వస్తాడు కదా. 80 86 ఎంత? 126. ఓకేనా? అప్పుడు మీరు ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సిని తీసేస్తే 166. ఓకేనా? మైనస్ 135 తీసేస్తే ఎంత? 31. ఓకే, ఎంత వస్తుంది? ఒక్క నిమిషం, రెండు సంఖ్యలు ఏది ఘనము 31. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇది బేసిక్ లెక్క నాన్న. గుడ్. సూపర్. ఓకే, నెక్స్ట్ తీస్తున్నాను. కమాన్ చూడండి. రెండు సంఖ్యల భేదం 5. రెండు సంఖ్యల భేదం అంటే డిఫరెన్స్. రెండు సంఖ్యల డిఫరెన్స్ అన్నమాట. అంటే ఫస్ట్ సంఖ్య సెకండ్ సంఖ్య డిఫరెన్స్ వచ్చి 5. వాటి లబ్ధం అంటే ఏంటి? వాటి లబ్ధం అంటే ప్రోడక్ట్. సరే 1 వేద్దాం ఇంటూ 2. ప్రోడక్ట్ ఎంత? 36. అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత? సింపుల్, అసలు ఏమి చూడొద్దు. 36 ఎలా రాయొచ్చు? 12 12కి 2 డిఫరెన్స్ 5 లేదు. ఓకేనా? నెక్స్ట్ సారీ 12కి 12 3 36, 12కి 3కి లేదు డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకేం చూద్దాము? చేద్దాము 4 9 చూద్దామా? ఉన్నది అదేగా, సింపుల్ కనబడుతున్నది. 4 9 36. ఓకేనా? 4కి 9 డిఫరెన్స్ ఎంత? 5. సరిపోయిందా? ఇప్పుడు 4 9 కూడితే ఎంత? 13 అయిపోయింది. అసలు సింపుల్, పెన్ను పెట్టాల్సిన పనిలే. నెక్స్ట్ రెండు సంఖ్యలు మొత్తం 40, వాటి భేదం 4. అయిన వాటి నిష్పత్తి ఎంత? x ప్లస్ వై 40, x మైనస్ వై 4. ఓకేనా? కూడేద్దాం అన్ని. 2x = 44, x = 22. ఓకేనా? ఒకటి 22, ఇంకోటి ఎంత? 18. అంటే ఎంత? 11 9. అంతేగా? అంతే కదా? ఓకే, డన్. ఎగ్జాక్ట్లీ. కుర్రాళ్ళు స్పీడ్ స్పీడ్, వెరీ గుడ్. ఇక్కడ మంచిది. ఒక సంఖ్యలో 2 అంకెలు గలవు అంటే 2 అంకెల సంఖ్య అనుకుందాం. అబ్బా, ఒక సంఖ్యలో 2 అంకెలు గలవు, ఎందుకు మాటలు? ఒక సంఖ్యలో ఎన్ని అంకెలైనా ఉండొచ్చు. 2 అంకెల సంఖ్యలో ఆ సంఖ్యను తారుమారు చేయగా ఆ చేసిన సంఖ్యని మొదటి సంఖ్యకి వచ్చి కలిపే మొత్తము
ని నిశ్శేషంగా భాగించే ఖచ్చితమైన సంఖ్య. అర్థమైందా? అర్థమైంది. ఇంకొకసారి చెప్పనా? అంటే 2 అంకెల సంఖ్య ఉంటుంది, దాన్ని రివర్స్ చేసి కూడితే ఖచ్చితంగా ఆ నెంబర్ డివైడ్ అయిద్దంట. ఏ నెంబర్ అయినా అవ్వకపోయినా అదైతే అయిద్దంట. ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? దాన్ని 11, 22, 70, 27, 72, 31, 1, 13. ఓకేనా? నెక్స్ట్ 46, 64. ఇలా ఒక సంఖ్యని తిరగేసి దాన్ని కూడి ఆ టోటల్ చూసుకుంటే ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతుంది. బేసిక్ రూల్. మీకు నచ్చిన సంఖ్య వేసుకోండి, ఇంకా భయపడాల్సిన పని లేదు. ఓకేనా? కల్లాస్ చితగొట్టేయచ్చు. నెక్స్ట్ 1 నుంచి 61 లోపల 3చే భాగించే సంఖ్యలను అవరోహణ క్రమంలో రాస్తే పైనుంచి 5వ స్థానం 15వ స్థానంలో ఉన్న సంఖ్యలు ఏంటి? ఓకేనా? కొంచెం ఓపికగా కూర్చొని రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? 3, 6, 9, 12 ఆ టైప్ లో వస్తాయి. నెక్స్ట్ పైన 60 నుంచి మనకి 60 నుంచి స్టార్ట్ చేయాలి. 60, 57, 54, 51, 48. సో ఒక నెంబరు, ఇంకో నెంబర్, అలా 15, ఇంకో 10 నెంబర్ల కిందకి దిగాలి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకొని చేయండి, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, సచిన్ రాహుల్ కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. వారి వయస్సుల నిష్పత్తి 7:9. అయినా సచిన్ వయసు ఎంత? 7:9. అసలు ఇలాంటివి నేను పెన్ను పెట్టకుండా నేను అందుకే చెప్పేది. ప్రతిసారి సార్ బోర్డు యూజ్ చేయరు, దీనికి అవసరం లేదు, చూడండి ఒకసారి. జనరల్ గా అంటారు. ఓకేనా? ఎందుకంటే అవసరం ఉండదు, మీ చేత అన్ని నేర్పించేస్తా కాబట్టి బోర్డులో అవసరం లేకుండా అని చెప్పేస్తారు సార్ అంటారు. చూడండి ఒకసారి. సచిన్ రాహుల్ కంటే ఎంత చిన్న? 4 ఏళ్ళు చిన్న. డిఫరెన్స్ ఎంత? 7, 9. అంటే 7, 9 కన్నా తగ్గింది, 2 భాగాలు తగ్గింది. అంతే కదా? అంటే 2 భాగాలు 4 సంవత్సరాలు, ఇది ఒక భాగం ఎంత? 2 ఏళ్ళు. సచిన్కి ఎంత? 7 సంవత్సరాలు. ఒక భాగం 2 సంవత్సరాలు అయితే 7 భాగాలు ఎంత? 14 ఏళ్ళు. అయిపోయింది ఆన్సర్. ఒక భాగం ఎంత? 14. సరిపోయిందా? ఓకేనా? రైట్. నెక్స్ట్, సరే 2 టైమ్స్ చదవాలా? రైట్. సచిన్ రాహుల్ కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. వారి వయస్సుల నిష్పత్తి 7:9. అయినా సచిన్ వయసు ఎంత? ఓకేనా? ఇప్పుడు చూడండి, సరే వేస్తాలే పాపం, మళ్ళా అంత డైరెక్ట్ గా అంటే ఇబ్బంది పడతారు. 7కి 9 డిఫరెన్స్ ఎంత? 2 భాగాలు కదా. 2 భాగాలు ఎంత? 4 సంవత్సరాలు. ఒక భాగం ఎంత? ఒక భాగం ఎంత? 2 సంవత్సరాలు. మరి 7 భాగాలు అయితే 2 × 7 14 సంవత్సరాలు. అయిపోలే? ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి జాగ్రత్త. 10 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కుమారుని వయస్సునకు 3 రెట్లు. రాయండి, ఏం పర్లేదు. 10 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కుమారుని వయస్సునకు 3 రెట్లు. 10 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు కుమారుని వయస్సునకు 2 రెట్లు. అయితే వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత? ఓకే.
చూద్దామా? ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాల క్రితం తండ్రి అంటే తండ్రి కొడుకు. ఓకే, ఎంత అంటున్నాడు? 3 రెట్లు అంటున్నాడు. అంటే 3x/x. ఇది ఎప్పుడు? ఇది 10 సంవత్సరాల క్రితం -10 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంటే 10 సంవత్సరాల వెనక నుంచి 10 సంవత్సరాల తర్వాత కంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు గడిచినట్టు? అక్కడ 10 ఇక్కడ 10 మొత్తం ఎంత? 20 సంవత్సరాలు గడిచినట్టు. +20 = ఎంత? కొడుకు డబుల్ అయ్యాడంట, కొడుక్కి డబుల్ అయ్యాడంట తండ్రి వయసు. అంటే =2/1. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాము, అడ్డ గుణకారం. ఓకే, ఇప్పుడు చూడండి, 1 × 3x + 20, 3x + 20 = 2x + 40. ఈ 2x అవతలకి వెళ్తే x, ఇది అవతలకి వస్తే 20 సంవత్సరాలు. ఎంత? 20 సంవత్సరాలు. ఇప్పుడు తండ్రి వయసు 3 సంవత్సరం. 3 అంటే ఎంత? 3 × 20. ఎవరిది అడిగింది వాడు? ఇంతకీ ఇద్దరిది అడిగాడు. 3 × 60, 20 ఎంత? 60 ప్లస్ ఇప్పుడు ఎంత? 10 సంవత్సరాలు. ఇది ఎప్పటిది? ఇది 3x అనేది 10 ఏళ్ల క్రితం కదా, కాబట్టి ప్రస్తుతం తీసుకొస్తే ఎంత? 70. కొడుకు వయసు ఎంత? 20 సంవత్సరాలు. ఎప్పుడు? 10 ఏళ్ల క్రితం. ప్రస్తుతం ఎంత? ప్రస్తుతం 10 కూడా అండి. ఎంత? 30. నిష్పత్తి ఎంత? 7:3. 7:3. ఓకేనా? చూసారా మరి ఎట్లుందో? అది దీన్ని షార్ట్ కట్ లో ట్రై చేద్దామా? చూద్దాం ఒకసారి. మేబీ వస్తుంది అనుకుంటున్నాను. వస్తుంది, చూద్దాం. షార్ట్ కట్ కావాలా బాయ్స్? కావాలా వద్దా? కమాన్ టెల్ మీ. చూడండి, ఇక్కడ తండ్రి కొడుకు. తండ్రి ఎంత? 3 రెట్లు. కొడుకు ఎంత? 1, 1 భాగం. ఎప్పుడు? ఇది 10 ఏళ్ల క్రితం. 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉన్నాడు? 2:1. సైలెంట్ లో పెట్టు. ఇక్కడైతే అసలు 10 ఏళ్ల క్రితం నుంచి 10 ఏళ్ల తర్వాత అంటే వయసు పెరగాలి కానీ తగ్గింది కదా. అప్పుడు ఏం చేయాలంటే, సారీ అసలు నాకు నచ్చలా, ఇది నాకు నచ్చలా కాబట్టి ఇంటూ కొట్టేశా. 3 1 ఎంత? 3. 1 2 ఎంత? 2. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. ఒక రేషియోకి చేంజ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు. +10 నుంచి +20 అంటే మొత్తం 10, -10 నుంచి +10 అంటే మొత్తం ఎంత? 20 సంవత్సరాలు పట్టింది. అవునా? 3 ఎంత? 60. 1 ఎంత? 20. ఎప్పుడు? ఇది 10 ఏళ్ల క్రితం. ప్రస్తుతం అంటే ఎంత? 10 10 70 30. చాలా మార్గా కల్లా అయిపోయింది. చిత్త కొట్టడమే. అర్థమైందా? రాసుకోండి. అలావా? నెక్స్ట్కి చక్కగా మీరు ఏం చేస్తారంటే, వీడియో వెళ్ళి మళ్ళీ క్వశ్చన్స్ అని ఒకసారి పెట్టుకోండి, సొంతంగా చేసుకోండి. డౌట్ వచ్చినప్పుడు వీడియోకి వెళ్ళి చూడండి, క్లాస్కి వెళ్ళి. అర్థమైందా? అది అంతే. తీసేస్తున్నా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఒకసారి. √8 హోల్ పవర్ 1/3. దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? రూట్ లో 8 ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు? √2³ అని రాసుకుందాం. ఓకే,
2 క్యూబ్ రాసుకొని ఏం చేద్దాం, హోల్ పవర్ 1/3 రాద్దాం. ఇప్పుడు దీన్ని బయటికి తీస్తే ఏమవుతుంది, 2 క్యూబ్ హోల్ పవర్ 1/2 మళ్ళా దానిపైన ఏమొస్తుంది 1/3 వస్తుంది. ఈ రెండు కనుక చూసేటట్టయితే అప్పుడు ఎంత వస్తుంది, 2 పవర్ 3/2 ఇంటూ 1/3. ఓకే, క్యాన్సిల్ కొడితే ఎంత వస్తుంది, 2 పవర్ 1/2 అంటే ఎంత, √2. అంటే ఆన్సర్ √2 ఇస్తే √2 పెట్టండి, లేదు అంటే కనుక 1.414. అది మనకి ఐడియా ఉంది కదా, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా, చేసేయచ్చు సింపుల్గా. రాసుకోండి, చిన్నాళ్ళు స్పందించండి, బాయ్స్ రెస్పాండ్ అవ్వండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, రైట్ అర్థమైంది సార్. నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా ఓకేనా, ఏం లేదు, నాకు కొంచెం ఏంటంటే రైట్ మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు అని నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, టూ పవర్ x ఈజ్ ఈక్వల్ క్యూబ్ రూట్ ఆఫ్ 32. క్యూబ్ రూట్ ఆఫ్ 32. క్యూబ్ రూట్ ఆఫ్ 32 అంటే ఎట్లా రాయిస్తుంది, దీన్ని జాగ్రత్తగా చూడండి. 32 అంటే ఎంత, క్యూబ్ రూట్ ఆఫ్ 2 పవర్ 5. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 5 హోల్ పవర్ 1/3. అప్పుడు ఎంత, 2 పవర్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5/3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్, దాన్ని అందుకని వదిలేసాను నేను. తీసేస్తున్నా. ఓకే డన్. నెక్స్ట్ 5 పవర్ ఇన్ఫినిటీ సంథింగ్ సింబల్ అది ఈజ్ ఈక్వల్ టు 3125. అయితే 5 పవర్ a-3కి ఎంత విలువ, ఓకే సారీ 5 పవర్ ఏనే, ఇది పెళ్ళి అక్కడ కొంచెం తేడా పడింది. ఓకేనా, ఇప్పుడు 5 పవర్ ఏ అంటే ఇక్కడ ఏ ఎంతో తెలియాలి. 3125 అంటే ఎంత చూడండి, 5 5 25, 25 5 125, 125 5 625, 625 3225, అంటే కరెక్ట్ గా 5 పవర్ 5 అయిపోయింది. 5 పవర్ 5 -3 5 పవర్ స్క్వేర్ 25 ఆన్సర్ వేసేయండి. ఇంకేంది, పరిగెత్తియటం లెక్కని, అర్థమైందా? ఓకేనా, డన్. ఎక్స్ విలువ వైలో 90%. ఎక్స్ విలువ వైలో 90%, అంటే వై 100 ఉంటే ఎక్స్ ఉండాలి 90. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వై విలువ ఎక్స్ లో ఎంత, వై ఎక్స్ లో ఎంత, అప్పుడు 90 100% అయితే 100 ఎంత, ఎందుకు 100, వై 100 కదా, 100 ఇంటూ 100/90 ఎంత, అప్పుడు 111 1/9% ఉంది. ఓకేనా, ఒకవేళ ఎంతకన్నా ఎక్కువ అంటే 11 1/9, జస్ట్ అంతవరకే చెప్పేస్తాం. అర్థం కదా, ఎస్ అంతే. అలాగే సేమ్ ఇదే మోడల్ పక్కన ఇది చెప్పకుండా వేస్తాను చూడండి ఒకసారి. ఇదే మోడల్లో ట్రై చేద్దాము. బి ఆదాయం ఏ ఆదాయం కన్నా 20% ఎక్కువ. బి ఆదాయం ఏ ఆదాయం కన్నా 25% ఎక్కువ. ఏ 100 ఉంటే బి ఎంత ఉండాలి, అప్పుడు 125. అయితే ఇప్పుడు ఏ ఆదాయంలో బి ఆదాయం ఎంత, బి ఆదాయం ఏ ఆదాయం, బి ఆదాయం కంటే ఏ ఆదాయం 25% ఎక్కువ. ఓకే ఓకే సారీ అటువంటిప్పుడు తీసేద్దాం.
ఇది 100, ఇది 125. బి ఆదాయం కంటే ఏ ఆదాయం 20% ఎక్కువ. అయితే ఏ ఆదాయంలో బి ఆదాయం ఎంత? అప్పుడు ఏం లేదు, చూడండి ఇక్కడ ఒకడి కన్నా ఎక్కువ తక్కువ అని అయినా వీడి కన్నా ఎంత ఎక్కువ లేదా వాడికన్నా ఎంత తక్కువ అంటాడు. అటువంటిప్పుడు ఒకటి 100 అనుకుంటాం కదా, 100 అనుకున్న వదిలేసి 100 కాకుండా ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని 100% అనుకోండి. అంటే 125 100% అయితే ఎంత తగ్గించాలి? 25 కదా. 25 ఎంత? ఏం లేదు, 125ని ఏం చేస్తే 25 అవుతుంది? 5తో భాగిస్తే, అంతే కదా. అలాగే దీన్ని కూడా 5తో భాగించండి, 20% అంతే. ఇప్పుడు నీకు ఏ చాక్లెట్ ఇచ్చామో మీ చెల్లాయికి కూడా అదే చాక్లెట్ ఇవ్వాలా, లేకపోతే నువ్వు ఊరుకోగా ఇంటిని పడి గోలగోలు చేస్తావు. కాబట్టి ఇక్కడ 125ని 5తో భాగిస్తే 25 అయింది. 100ని కూడా అదే 5తో భాగిస్తే ఎంత? 20 అయిపోయింది ఆన్సర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఈ లెక్క రాస్తాను చూడండి నాన్న ఒకసారి. A:B = 8:15, B:C = 5:8, C:D = 4:5. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చేయొచ్చు చూద్దారే. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది, అంటే దీన్ని 15 చేయొచ్చుగా. దీన్ని 15 చేయాలంటే ఎంత పెట్టచ్చు? 3 పెట్టచ్చు. అప్పుడు ఎంత? 5 3 5లు 15, 3 8లు 24, అంతే కదా. ఇక్కడ 4 ఉంది, దీన్ని కూడా 4 చేయాలంటే చేయొచ్చుగా. 4ని 24 చేయొచ్చుగా. అప్పుడు ఎంత పెట్టచ్చు? 6 పెట్టి 4 6లు 24, 6 5లు 30. ఎందుకంటే అన్ని హౌస్లో ఉండే ఏబి హౌస్ లో ఉండే బి, బీసీ హౌస్ లో ఉండే బి ఒకటే, బీసీ హౌస్ లో ఉండే సి, సిడి హౌస్ లో ఉండే సి ఒకటే. కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఏమడిగాడు? ఏడీలు ఎంత అన్నాడు. ఏడీలు అంటే ఎంత? ఇక్కడ 8:30. 8:30 అంటే ఎంత? 4:15 అయిపోయింది. అసలు ఎక్కడన్నా మంటలు జరిగినాయా? రక్తపాతాలు జరిగినాయా? ఏం కాదు, ఇలా కూల్గా వెళ్ళిపోయింది. చూసారుగా? ఓకే. అమ్మో 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 8:3, 5:3, 10 పట్టుకొచ్చినావు నాన్న. ఓకే, రైట్. చూడండి, దీన్ని ఇంకొక యాంగిల్లో చేయొచ్చు. జనరల్గా అయితే మామూలుగా చెప్పాలి అన్ని మెథడ్లు. సరే పాపం అడిగా అన్నారుగా, చెప్పండి సార్ అన్నారు కదా, చెప్పుకుంటే వెళ్తా. ఓకే, చూడండి ఒకసారి. లాంగ్ ప్రాసెస్ అంటే ట్రెడిషనల్ మెథడ్, ఏ గోల్ లేకుండా. A/B = 8:15, B:C 5:8. ఈ సింబల్ రివర్స్ చేసేయండి. 5:40, 15:5, 75, 15:8, 120. ఇప్పుడు ఇదేంటిది? A:B:C. ఇప్పుడు C:D దీని కింద వేయండి. ఎంత? 4:5. దీనికి ఉంది ఎక్స్ట్రా, దీనికి కూడా వేయండి. 4 40 ఎంత? 160. 75 4 ఎంత? 300. 124 ఎంత? 480. 125 ఎంత? 600. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? వాడు ఏమడిగాడు? ఇక ఏం అక్కర్లా, 0 వరకు తీయండి, తీస్తే మీ ఆనందం. 16:60, 4 4 15 అయిపోలా. ఓకేనా? ఇంకో మ్యాజిక్ చెప్పాలా? ఓకేనా? ఇంకో మ్యాజిక్ బ్యూటిఫుల్. చూడండి ఒకసారి అది. ఇప్పుడు జనరల్గా A/B × B/C × C/D = అంటే ఎంత? చూడండి, BBCC క్యాన్సిల్ చేస్తే A/D వచ్చింది మనకు. ఒక్క నిమిషం నాన్న, ఇది మనకి అవసరమైనప్పుడు కరెక్ట్గా తలకాయ నొప్పిద్దా. ఓకేనా? A/D వచ్చేది ఆన్సర్. మనకు కావాల్సింది అదేగా, అదే వేసేస్తే పోలే. 8/15 × 5/8 × 4/5. ఓకే, 5 3 8 కొట్టేసి 4 5 3 15 అయిపోలా. అంటే ఎంత? 4:10.
ఓకేనా, రాసుకోండి మరి. తీసేస్తున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ వై. చూడండి ఇక్కడ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ వై. అంటే ఎక్స్ లో, సరేలే ముందు లాంగ్ ప్రాసెస్ చేద్దాంలే. 15/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/100 ఇంటూ వై. ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇటు తీసుకురావాలి, ఈ ఫ్రాక్షన్ అవతల తీసుకెళ్ళిపోండి. 20/100 ఇంటూ 100/15. సున్నాలు కొట్టేయండి. 5 3 5 4 4:3. అంటే ఎక్స్ ఈస్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 4:3 ఆర్ 4/3 ఏదన్నా ఒకటి. ఓకేనా, దీనికి సింపుల్ చెప్పినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటికి. వాడి శాలరీలో ఎంత, నా శాలరీకి అంత అన్నాడంటే రేషియో కట్టండి అంటే వాడి శాలరీ నువ్వు వేసుకొని నీ శాలరీ వాడికి ఇచ్చే, అయిపోయింది రేషియో కట్టే. ఎక్స్ వై, వీడిలో 15%, వాడిలో 20%కి ఈక్వల్ అంటే ఆ 20 నువ్వు తీసుకో, ఆ 15 వాడికి ఇచ్చే, అయిపోయింది. ఎంత, 5 4 5 3 4:3. సింపుల్ అయిపోలే, ఇంకేంది మళ్ళా. ఓకేనా, లెక్కను బతిలాడకూడదు, అది మనల్ని బతిలాడాలి కాసేపు ఉంటా అని. ఓకేనా, అస్సలు మనం బతిలాడే పనేలే. ఓకే, డన్. కమాన్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. .75 ఈస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5:8. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట. అంటే 0.75/x ఈజ్ ఈక్వల్ టు 5/8. ఈ ఎక్స్ అవతలకి తీసుకెళ్ళిపోయి దీన్ని అవతల తెద్దాం. 0.75 ఇంటూ 8/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 5 ఎన్నిసార్లు పోతుంది, 0.15 టైమ్స్. ఓకేనా, 18 ఎంత, 120. అంటే ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2. 120 అంటే 2 డిస్మల్స్ తీసుకుంటే 1.2 అయిపోయింది, ఇన్నఫ్. ఒకవేళ వాడు కనుక ఆన్సర్ 1.2 అని కాకుండా ఒకవేళ డిఫరెంట్ గా ఇస్తే ఇస్తే తగలెట్టండి. ఓకేనా, ఏం భయపడాల్సిన పని లేదు. వాడు క్వశ్చన్ ఎట్ట అడిగాడు, ఫ్రాక్షన్లు అడిగాడా, డిస్మల్స్ అడిగాడా, ఎట్టంటే వాడు మొహం కొట్టండి. ఓకే, రైట్. ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్ మన మొహం కొడతాడు కాబట్టి. ఓకేనా, అది. ఇప్పుడు గమ్మత్తైన లెక్క అబ్బాయిలు, అసలు భలే లెక్క. మామూలుగా హెచ్ వేసినా అదే, స్క్వేర్ చేసినా అదే, అంకేంటి అంటాడు. ఆ అంకెని దాంతో హెచ్ వేసినా అదే, దాన్ని స్క్వేర్ చేసినా అదే. అలాంటి సంఖ్య ఏదంటాడు, 2. 2ని దాన్ని పెట్టి కూడినా అదే, దాన్ని పెట్టి హెచ్ వేసినా అదే, దాన్ని స్క్వేర్ చేసినా అదే. 2 కెపాసిటీ చూసారా. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడంటే 2 వేరు వేరు సహజ సంఖ్యల లబ్ధం. 2 వేరు వేరు సహజ సంఖ్యల లబ్ధం అంటే 2 సంఖ్యల్ని హెచ్చ వేసింది, ఆ కూడిన దానికన్నా తక్కువ అంట. బాగా సూపర్. అసలు ఎక్కడైనా హెచ్చ వేసింది కూడిన దానికన్నా తక్కువ ఉంటుందా. అయితే అందులో ఖచ్చితంగా ఉండవలసిన ఒక సంఖ్య ఏది ఏంటో తెలుసా, సింపుల్. 1 2. 1 2 ఎంత, 2. కూడితే ఎంత, 3. లబ్ధం కూడిన దానికన్నా లబ్ధం తగ్గిందా, అంతే ఆన్సర్. అదే వాడు అడిగింది. ఓకేనా, మళ్ళా ఒకసారి రీప్లై చేసుకొని చూడండి.
ఓకే, ఫైట్ స్పీడ్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ స్లో చేసి చూస్తే బాగుంటుంది. ఓకేనా? రైట్, కమా. ఇప్పుడు నేను ఒక బాక్స్ గీస్తాను అన్న, జాగ్రత్తగా చూడండి. కమాన్ బాయ్స్, సరదాగా సరదాగా వెళ్ళాలి క్లాసు. మీరు ఎలా ఉంటుందంటే టైం అసలు తెలియకూడదు, అంతేగాని వీడెప్పుడు ఆపేస్తాడరా అని చెప్పి అన్నట్టు ఉండద్దే. చూడండి అన్న, నేను నెంబర్లు వేస్తున్నా, అందులో గబ్బ గబ్బ గబ్బ. బాస్, ఇది క్వశ్చన్. ఇప్పుడు సింపుల్, దీన్ని ఏం చేశాడంటే బై 6 వేసాడు. సారీ, బై 6 కాదురా అయ్యా, బై 2. 1 సెకండ్. ఎస్, దీన్ని ఏం చేశాడంటే డివైడెడ్ బై 2 చేశాడు. దీన్ని ఏం చేశాడంటే డివైడెడ్ బై 4 చేశాడు. ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని రెండింటిని కూడి ఇక్కడ వేసాడు. అర్థమైందా? సింపుల్. దీన్ని హాఫ్ చేయండి 9, దీన్ని బై 4 చేయండి 6, 9 6 15 అయిపోయింది. దీన్ని 2 6, దీన్ని 4 2, 6 2 8. దీన్ని 2 హాఫ్ చేస్తే ఎంత? దీన్ని 108. బై 4 వేస్తే ఎంత? చూడండి ఇక్కడ, 4 4 16, 4 32. 2 కూడితే ఎంత? ఇప్పుడు 150, 156. 4 4 16, 4 32. అంతే కదా అన్న? 156గా 108 సరిపోయింది. బా దేవుడు రాయ్యా. ఓకే రైట్, నష్టం లేదు, ఆన్సర్ లేకపోయినా. ఓకేనా? ఇదే పర్ఫెక్ట్. పక్కన ఉంచండి. మరి లెక్క ప్రకారం చూసుకుంటే అది కూడా అంతే. 18 12 216, 24 192, 15 120 రావాలి. మరి 120 అయితే లేదు. ఓకేనా? హారిజంటల్ గా లేదు, వర్టికల్ గా ఛాన్స్ చూడాలి. ఓకేనా? ఆన్సర్ ఒకటి మిస్ అయింటుంది, నో ప్రాబ్లం. ఆన్సర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నంబర్ సిరీస్ లో నేను ఒక టాపిక్ దీనికి సపరేట్ గా చెప్తాను మీకు. నంబర్ సిరీస్ కి సంబంధించి, ఓకే, నంబర్ సిరీస్ కి సంబంధించి నేను సపరేట్ గా చెప్తా. సంఖ్యా శ్రేణులు అంటారు దాన్ని, అది చెప్తా. ఎందుకంటే అది పిచ్చోడి చేతిలో రాయి. దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, ఆన్సర్ ఇచ్చిన వాడు బ్రెయిన్ లోకి మన బ్రెయిన్ వెళ్ళి ఆన్సర్ పట్టుకొని రావాలి. అంటే పట్టుకు రావాలి అంటే ఎంత పాసిబిలిటీ ఉంటుంది? అర్థమైందా? ఇన్ని కోట్ల మందిలో వాడి బ్రెయిన్ ఎలా ఉంటుందో మనకంటే తెలుస్తుంది. నన్ను అడుగుతారు పిల్లలు, సార్ మనకంటే తెలుస్తుంది అంటే ఏం లేదు, ఆన్సర్ వచ్చి కరెక్ట్ అయితే తెలిసినట్టు, లేదంటే తెలియనట్టు. అందుకనే ఎగ్జామ్ లో లాస్ట్ లో చేయాలి, సెక్షన్ లో. అసలు ఫస్ట్ టచ్ చేయకూడదు వీటిని. అర్థమైందా? ఎందుకంటే వీటికి సొల్యూషన్ లేదుగా. స్ట్రైక్ అయితే అయినట్టు, లేదంటే లేనట్టు. కంగారు పడద్దు. రైట్, నెక్స్ట్. ఓకే, డన్. చూడండి, కాదు నన్ను అలా కాదు. ఓకే, ఒక పరిభాషలో తూర్పుని ఈశాన్యం అన్నాడు. ఓకే, చూడండి ఒకసారి.
తూర్పుని ఈశాన్యం అన్నాడంట. ఒక పరిభాషలో తూర్పుని ఈశాన్యం అనగా ఈశాన్యంను ఉత్తరంగా పిలిస్తే దీన్ని ఉత్తరంగా పిలుస్తాడంట. అర్థమైందా? అంటే ఈశాన్యాన్ని ఉత్తరంగా పిలుస్తాడు, తూర్పుని ఈశాన్యంగా అంటాడు. అంటే అప్పుడు ఏమైంది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏంటి, తూర్పుని ఈశాన్యం అయిపోయింది. తూర్పుని ఈశాన్యం చేయటం కదా, సారీ ఈశాన్యం అంటే అటువైపుకి వెళ్ళిపోతుంది. తూర్పుని ఈశాన్యం చేయటం అంటే సారీ ఓకే, ఇది కాదు నాన్న. తూర్పుని ఈశాన్యం అంటే మార్చాలి కదా, మారుద్దాంలే. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఓకే, తూర్పుని కొంచెం అటు మూలకి 45 degrees అటు తిప్పాడు. అలాగే నెక్స్ట్ ఏం చేశాడు, ఈశాన్యాన్ని ఉత్తరంగా. అప్పుడు ఈ కార్నర్ ఈశాన్యం కాస్త ఏమైంది, ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఈశాన్యం ఇక్కడికి వస్తుందిగా మరి. ఇప్పుడు ఇటు ఉత్తరం ఇటువైపు పెట్టి వెళ్ళింది, ఏ కార్నర్ ఇది, వాయువ్యమేగా. ఓకేనా? ఉత్తరం ఇటువైపు వెళ్ళింది, ఇటు వాయువ్యం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 105. ఓకే, కమ్ ఆన్. రూట్ ఆఫ్ 001 ప్లస్ రూట్ ఆఫ్ 0.0064. ఇప్పుడు 0.0064 అంటే ఎంత, మొత్తం ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 4 డెసిమల్స్ ఉన్నాయి. రూట్ కాబట్టి హాఫ్ చేయండి, ఎన్ని ఉన్నాయి, 2 ఉంటాయి ఇంకా. అంటే ఎంత, 8. అప్పుడు ఎంత చూడండి ఇక్కడ, 0.01 ప్లస్ 0.08. అప్పుడు ఎంత వస్తుంది, 0.09. అప్పుడు ఎంత, 0.3. 2 డెసిమల్స్కి ఒకటే తీసుకోవాల్సింది. 9కి రూట్ ఎంత, 3 అయిపోయింది. ఎంత, 0.3. ఓకేనా? ఓకే, నార్త్ వెస్ట్. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ మనకి బాధలేదయ్యా, మనకి ఇంగ్లీష్ అస్సలు బాధలేదు. చక్కగా నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇవన్నీ చెప్పుకుంటాం. తెలుగులో వచ్చేస్తే ఈశాన్యము, నైరుతీలు, వాయువ్యాలు, ఆగ్నేయాలు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. టఫ్ తెలుగే. ఓకేనా? ఇంగ్లీష్ ఈజీ, ఇంగ్లీష్ ఏముంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఒక సూచీలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు అన్నారు నాన్న. ఇంకొక 20 minutes అయినా ఉండగలరా, ఓపిక ఉందా? నాకు పెట్టండి ఒకసారి. 20 minutes అయినా ఉంటాం సార్, పర్వాలేదు, ఇంకో 20 minutes కంటిన్యూ చేద్దామని చెప్పంటే ఓకే, లేదంటే ఎగ్జాక్ట్లీ 1 hourకే ఆపాలి. అందుకని మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే. రైట్, చూడండి ఒకసారి. ఒక సూచీలో ఒక సంచిలో, యాస్టీస్గా చదువుతున్నాను, ఒక సంచిలో 25 పైసల నాణ్యాలు, 10 పైసల నాణ్యాలు, 5 పైసల నాణ్యాలు 1:2:3 నిష్పత్తిలో కలవు. ఏమిటి, 25 పైసల నాణ్యాలు, నెక్స్ట్ ఏంటి, 10 పైసల నాణ్యాలు, 5 పైసల నాణ్యాలు 1:2:3 నిష్పత్తిలో కలవు. అయినా వాటి విలువ మొత్తం ఎంత, 30 రూపాయలు. అయినా 5 పైసల నాణ్యాల సంఖ్య ఎంత,
5 పైసల నాణేల సంఖ్య ఎంత ఓకేనా? చూడండి ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే మొత్తాన్ని రేషియో కట్టేయండి. 5 ఒకట్లు, 5 రెండు, 5 5 ఇంటూ నాణేలది మల్టిప్లై చేయండి. 1 2 3, 5 ఒకట్లు 5, 2 రెండు 4, 1 3 3. ఇప్పుడు 5 పైసలు అడిగాడు అంటే ఎంత? 3 కదా. ఇప్పుడు 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు అన్నాడు. ఇవన్నీ రూపాయలు అన్నాడు. కాబట్టి ఏం చేయాలంటే రూపాయలను కూడా పైసల్లోకి మార్చుకోవాలి. 30 రూపాయలు అంటే దాన్ని పైసల్లోకి మారిస్తే ఎంత? రూపాయికి ఎన్ని పైసలు? ఏమో సార్ రూపాయికి ఎన్ని పైసలు మీరు చూడలేదు కదరా నాన్న, మీరు చిన్నపిల్లలు కదా, అప్పటికి అయిపోయినాయి మొత్తం, అప్పటికే కరెక్ట్గా ఉన్నాయి అన్ని. సరే అప్పటికే అయిపోయినాయిలే, ఓకే. ఇప్పుడు లేవు కాబట్టి మీకు తెలియదు. రూపాయికి 100 పైసలు నాన్న, 30 రూపాయలకి ఎంత? 3000 పైసలు ఓకేనా? ఇప్పుడు 3000 ఇంటూ 3 మొత్తం ఎంత? 5 4 9 3 12, 3 4 4 750 ఓకేనా? అంటే 5 పైసల నాణాలు మొత్తం కుడితే ఎన్ని అయినాయి? 750 అయినాయి. అందులో 5 పైసల నాణాలు ఎన్ని ఉన్నాయి? 750/5 అంటే ఎంత? 150 నాణేలు ఓకేనా? ఇక్కడ చూడండి నోటెడ్. ఒక పార్టీలో స్త్రీ పురుషులు 1:2 నిష్పత్తిలో పాల్గొన్నారు. 1:2 నిష్పత్తిలో పాల్గొనినారు. వారిలో 2 స్త్రీలు 2 పురుషులు వెళ్ళిపోగా వారి నిష్పత్తి 1:3 అయినది. 1:3 అయినది. అయినా పార్టీలో పాల్గొన్న వారి మొదటి సంఖ్య ఎంత? అయినా పార్టీలో పాల్గొన్న వారి మొదటి సంఖ్య ఎంత అంటే ఫస్ట్ అసలు ఇనిషియల్ గా పార్టీలో ఎంతమంది ఉన్నారు చేద్దాం. ముందు లాంగ్ ప్రాసెస్, ముందు పద్ధతి ముఖ్యం ఓకేనా? విధానం చూడండి ఒకసారి. స్త్రీ పురుషులు అన్నాడా? ఓకే. స్త్రీ పురుషులు ఎంత? x/2x. అయితే ఇందులోంచి ఎంతమంది వెళ్ళిపోయారు? స్త్రీల్లో నుంచి 2 వెళ్ళిపోయారు, పురుషుల్లోంచి 2 వెళ్ళారు. వెళ్ళేసరికి ఎంత అయింది? రేషియో 1/3 అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేయండి. చూడండి 3x - 6 = 2x - 2. ఇప్పుడు ఇది అవతలకి వెళ్తే x +4 వస్తుంది ఓకేనా? అప్పుడు స్త్రీలు ఎంతమంది? 4. స్త్రీలు 4, పురుషులు ఎంత? 8 మంది. మొత్తం ఎంత? 12 మంది. అయిపోలా? వేరే మెథడ్ చెప్పాలా? చూడండి వేరే మెథడ్. స్త్రీ పురుషులు 1:2, 2 వెళ్ళిపోయేసరికల్లా 1:3 అయింది. 2 వెళ్ళిపోయేసరికల్లా ఎంత అయింది? 1:3 అయింది. అంటే మరీ ఘోరం ఏంటంటే మనుషులు వెళ్ళిపోతే రేషియో అలా తగ్గాలి కదా, కానీ పెరిగింది. అందుకని ఏం చేద్దామంటే దీన్ని తగ్గిద్దాం. ఇది 1/2 అంటే 0.5 అవుతుంది. ఇది హాఫ్ చేయండి, 1.5 అయింది. డిఫరెన్స్ ఎంత? రెండిటికి సరిపోయింది కదా, 0.5.
2 మెంబర్స్ అయితే 3 రేషియో ఎంత అయిపోలా 2 × 3/0.5 12 సింపుల్ కదా వేసుకోండి. ఓకే 108 ఎంత టైం అయినా ఓపెన్ చేద్దాం. 110 లెక్కలు ఓకేనా, 110కి అయిపోద్ది. 8, 9, 10 3 లెక్కలు ఉన్నాయి. ఆ 3 చక్కగా కంప్లీట్ చేసేసుకుందాం ఈ రోజుకి. ఓకే ఒకసారి అయిందా? ఎస్ చినండి. మనది ప్రీమియర్ అకాడమీ గుంటూరులో ఉంటుంది. నా పేరు వచ్చేసి హెచ్బి సుబ్రహ్మణ్యం. 9393930096 నా నంబరు. ఓకేనా, వాట్సాప్ నంబర్ ఇదే. అలాగే మామూలు కాల్ చేయడానికి కూడా నెంబర్ ఇదే. ఈ నెంబర్ కూడా నాదే 9000009696 అని. మనం ఇప్పుడు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం బ్యాంక్కి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండేటట్టయితే. దీంతో పాటు మనకి ఇంకోటి చిన్నపిల్లలకి నవోదయ కూడా ఉన్నాయి. నవోదయ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ 5th క్లాస్ వాళ్ళకి మన దగ్గర ఆన్లైన్లో బ్యాచ్లు అన్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా మీరు ఒకవేళ ఆల్రెడీ తీసేసుకుంటే వెల్ అండ్ గుడ్, డన్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక మీ తరపు నుంచి ఇట్లా సాక్షి ఛానల్లో మీ స్టూడెంట్ అంటండి అని చెప్పంటే మీ మీద నాకు స్పెషల్ అభిమానం ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఫీజు కూడా చక్కగా చూసి తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. అదే ఇప్పుడు ఆన్లైన్ కోర్సులకి అయితే కనుక ఈఎంఐలు కూడా ఉన్నాయి, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది క్రెడిట్ కార్డు నుంచి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకొని కోచింగ్ కూడా వినొచ్చు. ఓకే రైట్, అయిపోయింది. ఇంకా అంటే నా గురించిన సెల్ఫ్ అయిపోయింది, సారీ. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం మళ్ళీ. ఓకేనా, డన్ కమాన్. చూడండి, 10 వస్తువులు అమ్మిన వేళ 12 వస్తువులు కొన్న వాళ్ళకి సమానమైన లాభ శాతం. యాక్చువల్గా లాభ శాతం అవ్వకూడదు, లాభమా నష్టమా ఎంత శాతం అనాలి. కన్ఫ్యూజ్ స్టేటస్ లో పడేయాలి మనల్ని. చక్కగా క్లారిటీ ఇచ్చాడు. లాభ శాతం అంటే లాభం వచ్చేసింది అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు. ఇంకా మనకి చెప్పేసాడు అబ్బాయి లాభం వచ్చింది అన్నాడు. ఇప్పుడు 10 వస్తువులు అమ్మిన వేళ 12 వస్తువులు కొన్న వాళ్ళకి సమానమైన ఆ లాభమా నష్టం ఎంత శాతం. సరే లాభం వస్తుంది. నేను దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా లాభమా నష్టం అన్నప్పుడు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ఇవ్వను. ఓకేనా, ఇప్పుడు లాభమే వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లము లాభ నష్టాల చాప్టర్లో క్వాంటిటీలో ఉంటే, పరిమాణంలో ఉంటే, లాభం నష్టం కనుక్కోవాలి అంటే, శాతాలు కనుక్కోవాలంటే కొన్న వాళ్ళు కాకుండా అమ్మిన పరిమాణాన్ని 100% అనుకోవాలి. అమ్మిన పరిమాణం అంటే ఇక్కడ 12 వస్తువులు. 12 వస్తువులు 100% అయినా 2 వస్తువులే కదా లాభం. 2 వస్తువులు ఎంత? 100 × 2/12 2/6 100/6 అంటే 50/3 అంటే ఎంత? 16 2/3% అని చెప్పేయచ్చు. సింపుల్ కదా, అంతే. నెక్స్ట్ చూడండి, ఒక పండ్ల వ్యాపారి ₹1కి 4 పండ్లు కొని ₹1కి 3 అమ్మితే అతను లాభ శాతం ఎంత? చిత్తం కొట్టాడు. ₹1కి 4 కొన్నాడు, ₹1కి 3 అమ్ముతున్నాడు. అప్పుడు ఎన్ని లాభం? 1 పండు లాభమేగా. ఎన్ని పండ్లకి? 3 పండ్లకి. అమ్మిన పరిమాణాన్ని 100% అనుకోవాలనుకున్నా. అప్పుడు 3 పండ్లు 100% అయితే 1 పండు ఎంత? సింపుల్, 100/3 33 1/3%. పెట్టేయాలంటే ఆన్సర్ తప్పని క్లిక్ చేయాలి. అర్థమైందా? మనం ఆన్సర్లు పెడుతుంటే మానిటర్ పగిలిపోవాలా ఏంటి? ఓకే, అర్థమైందా? నెక్స్ట్కి వెళ్దామా? చూడండి, నెక్స్ట్ మంచి లెక్క ఇచ్చాడు బాయ్స్. చూడండి ఒకసారి, ఇది A/B = 2/9 = 1/3. నెక్స్ట్ B/C = 2/7 5/14. B/C అయిపోయింది. నెక్స్ట్ D/C
D/C is equal to 7/10 is 3/5 అయినా A/B/C/D అంత జాగ్రత్తగా చూడండి. వేసేటప్పుడు పద్ధతిగా ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ముందు వీటన్నిటిని డబులింగ్ ని సేమ్ నెంబర్ లాగేద్దాం. 2/9/1/3 రివర్స్ చేస్తే 3/1 అంటే ఎంత 2/3 అంటే A/B ఎంత 2:3 అయిపోయింది. ఒకటి పక్కన పెట్టండి. ఇది 2/7 into 14/5 2 4/5 B/C అయిపోయింది. D/C అన్నాడు కదా, దీన్ని మారుద్దాం. అందుకని వెనకాల వేసుకుందాం, ఎందుకంటే ముందుకు చక్క పక్కన వేసేసుకోవచ్చు. తర్వాత 7/10 into 5/3 5 2 జార్ 7/3 2 జార్ ఎంత 6 2 3 6 7/6 ఏంటిది D/C. మనకు కావాల్సింది C/D. C/D అంటే ఎంత C/D అంటే 6/7. ఇప్పుడు 2 3 4 5 6 7 ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు కూడేయటమే. 2:3 A/B B/C 4:5 ఈ సింబల్స్ రివర్స్ చేయండి. 4 2 8 3 4 12 3 5 15 A/B/C C/Dకి ఎంత 6:7 n రివర్స్ సింబల్ అయ్యండి. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి వేయండి. 6 8 48 12 72 15 90 17 105 ఓకేనా. 3 16 3 24 3 30 3 35 అంటే A/B/C/D is equal to 16:16:24:30:35 ఓకేనా. ఓకే బాయ్స్, మీరు జాగ్రత్తగా చక్కగా ఫాలో అవుతున్నారని నేను భావిస్తున్నాను. యాక్చువల్గా వారానికి 2 క్లాసులే అనుకున్నా, చేద్దాం ఇంకో క్లాస్ ఒకటి ఎక్స్ట్రా. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇప్పుడు మంగళవారం కదా, ఇవాళ ట్యూస్డే, థర్స్డే ఉంటుంది. థర్స్డే సేమ్ టైంకి మనం మీట్ అవుదాం. ఓకే, గుడ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ చిన్న. ఓకే, వెరీ గుడ్.